దగ్గర దగ్గర నడురి అటు బండ్లో తమ్ముడు తమ్ముడు దానికోసం ఎంతసేపు ఉన్నది माता के కలెక్టర్ రావాలి బస్తర్ బయటకి బస్తర్ బయటకి బస్తర్ బయటకి బస్తర్ రావాలి కలెక్టర్ రావాలి ఇదే మీ రాజ్యం కలెక్టర్ గారు వెంటనే రావాలి కలెక్టర్ గారు వెంటనే బస్తర్ బయటకి బస్తర్ బయటకి బస్తర్ బయటకి ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం రావాలి కలెక్టర్ గారు వెంటనే బస్తర్ బయటకి బస్తారా బయటికి రేవంత్ రెడ్డి దొంగ ఎండలోన మేమా ఎండలోన మేమా కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాకపోతే ఈ ప్రభుత్వం వద్దు మాకు స్కాలర్షిప్ కావాలని చెప్పేసి Viva! Viva! Viva!
అంతా కూడా కలెక్టర్ కోసం వెయిట్ చేస్తా ఉంటే ఈరోజు పోలీసు వాళ్ళని పెట్టి ఈ తొచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఒక నక్సలైట్ల లెక్క ఒక కమ్యూనిస్టుల లెక్క ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉంది. మేము లంగలమా, మేము దొంగలమా, విద్యార్థి శక్తులమని అడుగుతున్నామని ఈరోజు స్కాలర్షిప్ రావాలని చెప్పేసి విడుదల చేయాలని ఈరోజు మేము అడుగుతా ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్నాం. అక్రమంగా విద్యార్థులతో చెలగాడబడుతుంది ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇంకా 4 రోజుల్లో దిగజారిపోతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, విద్యార్థులు మీకోసం వేడేస్తున్నారు. రాసుకోవాలని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారికి ఒకటే ఇచ్చిస్తున్నాను. రానున్న రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఈరోజు మనం కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. ఈ ముట్టడి ఎందుకు ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ తొందరగా వెంటనే విడుదల చేయాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతుంది విద్యార్థి లోకం. ఒకవేళ ఈ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయకపోయినప్పుడు దీన్ని వ్యక్తిగతంగా కాకుండా రేవంత్ రెడ్డి గారిని దిష్టి బొమ్మ దానం కానీ అలాగే మంత్రి వాళ్ళని కూడా అడ్డుకుంటామని ఈ ఉద్దేశంగా చెప్తున్నాం. అలాగే 8,700 కోట్ల స్కాలర్షిప్లు ఇంతవరకు విడుదల చేయకుండా 2 సంవత్సరాలకి గద్దెకి కాంగ్రెస్ పార్టీ ఏదో విద్యార్థులకి ఇచ్చేసామని బయట చెప్పుకున్నాడు తప్ప, కాంగ్రెస్ నాయకులు తప్ప ఇంతవరకు ఒక విద్యార్థికి న్యాయం చేసింది కూడా లేదు ఈ రాష్ట్రం మొత్తంలో. అలానే గురుకులాలు చూసుకుంటే గురుకులాల మెస్ బిల్స్ రాక పిల్లలు అనేక ఇబ్బంది పడుతుండు. అలాగే ఇప్పుడున్న కస్తూర్బాలో కూడా చాలా మందికి విద్యార్థులకు అనారోగ్యంతో పాటు కూడా వాళ్ళు ఇంటికి వెళ్లే పరిస్థితి కనబడుతుంది. ఇదే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇదే విధంగా విద్యార్థులకు అన్యాయం చేస్తే, అన్యాయంగా ఏదైతే విద్యార్థులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా మేము ఒక కాంగ్రెస్ నాయకుల్ని, మంత్రులని ప్రతి ఒక్కరిని కూడా రాష్ట్రం మొత్తంగా అడ్డుకుంటామని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్లు ప్లస్ ఇంకోటి మనకు వచ్చే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడ కూడా సవలతి జిల్లా లోపల ఏడ కూడా జరుగుతలేవు. చాలా మంది పిల్లలు చెట్ల కింద చదువుకుంటున్నారు. చాలా మంది ఏంటంటే కొంతమంది ఇంటికి పంపించకుండా ఏదో స్కూల్కి పంపించకుండా పండ్లకు పంపిస్తున్న తల్లిదండ్రులు. ఇదే నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పిల్లలు చదువుకోవడానికి రావన్నా, స్కూల్ బల్లలకు రావన్నా, లేదు పని చేసుకొని ఒక దగ్గర బతకాలని మీ ఆలోచన ఉందా? రేపు చదువుకుంటే రేపు మళ్ళీ మమ్మల్ని ఎక్కడ ప్రశ్నిస్తారని మీరు ఆలోచిస్తుండా కాంగ్రెస్ నాయకులు మేము అడుగుతున్నాం. అలాగే ఈ యొక్క ఇంటర్ కాలేజీ ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇంటర్ కాలేజీలలో సెకండ్ ఇయర్ అయిన తర్వాత డిగ్రీ వెళ్దామంటే డిగ్రీ దగ్గర కూడా వాళ్ళు పెండింగ్ లో స్కాలర్షిప్లు రాక ఆ ఒక సర్టిఫికెట్లు ఇవ్వకుండా పిల్లలు చదువుకు దూరం అవుతుంది. చాలా మంది డిగ్రీ స్టూడెంట్స్ చాలా మంది దూరం అవుతుంది. ఇంటర్ తర్వాత సర్టిఫికెట్లు తీసుకుపోయి డిగ్రీ కాలేజీలో ఇవ్వాలంటే పిల్లలు చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు చదువు కూడా దూరం అవుతుంది. స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేసి ఫీజు వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. లేని విధంగా ఈ యొక్క ప్రభుత్వ విప్ ఏదైతే చెప్తున్నా ఆది శ్రీనివాస్ గారు ఖచ్చితంగా మిమ్మల్ని ముట్టడి చేస్తాం. ఏబీపీ నాయకులు ఖచ్చితంగా మిమ్మల్ని ఈ యొక్క జిల్లా లోపల ఎక్కడ కూడా తినని కూడా చేస్తామని మేము కోరుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి కార్యాలయాన్ని ముట్టడానికి ఏబీపీ సిద్ధమైంది. ఎందుకనగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఏవైతే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, స్కాలర్షిప్లు కానివ్వండి ఉన్నాయో అవన్నీ కూడా మేము చెల్లిస్తామని చెప్పేసి అన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతుంది. వచ్చే నెల 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పటికి కూడా పేద మధ్యతరగతి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా చాలా ఆగమైతా ఉన్నారు.
ఇంటర్మీడియట్ చేసిన తర్వాత డిగ్రీకి పోవాలన్నా, డిగ్రీ చేసిన తర్వాత పీజీ కానీ ఇతర కోర్సులకు పోవాలన్నా కూడా సర్టిఫికేట్లు ఇంపార్టెంట్. సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సర్టిఫికేట్లు ఈ కాలేజ్ వాళ్ళు యాజమాన్యం ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తూ ఉంటే మీరు నిమ్మకు నీరెత్తుతూ ఉంటున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయక సర్టిఫికేట్ రాక విద్యార్థులు ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏబీవీపీని అడుగుతా ఉన్నారు, అన్న మా యొక్క ఫీజు రియంబర్స్మెంట్ రాక, మా స్కాలర్షిప్లు రాక మా సర్టిఫికేట్లు ఇస్తలేరన్నా, మేము చాలా ఇబ్బంది పడుతున్నామన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించాలన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నిస్తే మేము అండగా ఉంటామని చెప్పేసి విద్యార్థులందరూ కూడా ఏబీవీపీకి మద్దతు తెలుపుతున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాలలు బర్ల కొట్టాల కన్నా హీనంగా ఉన్నాయని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం అయినా ప్రభుత్వ పాఠశాలను పట్టించుకుంటుందని ఏబీవీపీ ఆశించింది, విద్యార్థులు కూడా ఆశపడ్డారు. కానీ గత ప్రభుత్వం యొక్క ఏదైతే ఉందో అది గొర్రెం తింటే వీళ్ళు బర్రం తిన్నట్టుగా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇక్కడ స్థానిక నాయకులు అడుగుతూ ఉన్నాం, ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు రానున్న ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో మీరు ఓట్లు అడుగుతారు, ప్రజలు అడుగుతున్నాం. ఈ పేద విద్యార్థుల యొక్క ఉసురుతారు కదా, మీరు రానున్న ఎన్నికల్లో స్థానికలకు ఓడిపోరని చెప్పేసి ఏబీవీపీ ప్రధానంగా అడుగుతూ ఉంది. మీరు ఏ విధంగా అయితే ప్రభుత్వ హాస్టల్ ఉన్నాయో, ప్రభుత్వ మెస్సులు ఉన్నాయో, అదేవిధంగా ప్రభుత్వ రంగ సమస్యలు అయితే ప్రభుత్వ కార్యాలయంలో సమస్యలు ఉన్నాయో, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో రానున్న రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అడుగుంటాం. ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, ముఖ్యమంత్రిని కూడా అడుగుంటామని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక ప్రభుత్వ వైపు వెములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారిని మేము అడుగుతా ఉన్నాం. అయ్యా ఆది శ్రీనివాస్ గారు, జిల్లా మొత్తం కూడా మీరు తిరగండి, ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని సమస్యలు ఉన్నాయో ఒకసారి మీరు లెక్క పెట్టుకోండి. మీరు లెక్క పెట్టుకున్నా కూడా, మీరు పత్రాల్లో రాసుకున్నా కూడా అవి సరిపోని సమస్యలు ఉన్నాయి. ఇప్పటికైనా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. ఇక్కడ ఉన్న జిల్లా తరఫున మీరు ఒక విప్పుకున్నారు, మీరందరూ తీసుకెళ్లి ఈ సమస్యలు పరిష్కరించండి. మా రియంబర్స్మెంట్ రాక మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం, పై చదువులకు చదువుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంతమంది విద్యార్థులకు ఉసురు తగిలి రానున్న రోజుల్లో మీకు కూడా గత ప్రభుత్వానికి అయితే గత పార్టీకి ఏదైతే జరిగిందో మీకు కూడా రానున్న ఎన్నికల్లో విద్యార్థులకు కూడా అందరి తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు కూడా గదే పడుతుంది, మిమ్మల్ని కూడా బొంద పెట్టే రోజులు దగ్గర ఉన్నాయి. వాళ్ళకంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు సమయం ఇచ్చారు, వాళ్ళను శాసనసభ ఎన్నికల్లో ఓడగొట్టారు. కానీ మీకు అది కూడా లేదు. స్థానిక సంస్థలలో మీకు చెంపపెట్టు తగిలే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. విద్యార్థులందరూ మేకమైతాం. స్థానిక ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు నిలబడ్డా కూడా వాళ్ళని గెలవనీయకుండా ఏబీవీపీ విద్యార్థులందరూ కూడా ఏకమై వాళ్ళని గెలవనీయమని చెప్పి ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు కలెక్టర్ గారు రావాలి, కలెక్టర్ గారు వచ్చి మా సమస్యలు వినవించి ప్రభుత్వానికి తెలపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కలెక్టర్ గారు రాకపోతే మేమే లోపలికి వెళ్తామని హెచ్చరిస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ని ముట్టడించడం జరుగుతుంది. ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి 8,300 కోట్ల స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ఏబీవీపీ డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి పాలన చూసుకుంటా ఉంటే ఈరోజు మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యకు మంత్రి లేడని అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆ రోజు తెలంగాణ ఎట్లా సాధించుకున్నామో కొట్లాడి ఈరోజు స్కాలర్షిప్లను కూడా మేము బరాబర్ కొట్లాడి సాధిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు మీరు వెంటనే సమాధానం చెప్పాలి, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని చెప్పేసి మీరు ప్రెస్ నోట్ పెట్టి ఈరోజు మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి మాకు సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీ నియోజకవర్గాలలో చూసుకుంటా ఉంటే శిథిలావస్థలో ఉన్న స్కూళ్లను బాగుపరచాలని చెప్పేసి ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, ఎన్ని లెటర్లు ఇచ్చినా కానీ పట్టించుకొని ఆది శ్రీనివాస్ గారు ఈరోజు ఎక్కడ ఉన్నాడని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఏమైనా అంటే ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకో తిరుగుతూ ఉన్నారు తప్ప విద్యార్థులను అరిగోసన పెడుతూ ఈరోజు తిరుగుతున్న ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. వెంటనే స్కాలర్షిప్లను విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.